ఓం ఆదిపరాశక్తిదేవియే నమః. శౌనకాది మహర్షులకు సుత మహర్షి త్రిగుణ శ్రవణాల గురించి చెప్తున్నారు. ఎలా అంటే, చెవులు ఉన్నందుకు భగవద్కథలని వినాలంటారు పెద్దలు. ఆ వినడం 3 రకాలు: సాత్విక శ్రవణము, రాజసిక శ్రవణము, తామసిక శ్రవణం. వేదశాస్త్రాలను వినడము సాత్విక శ్రవణం. స్త్రీ పురుష సంబంధ ఆత్మకమైన సాహిత్య విషయాలను వినడం. రాజసిక శ్రవణము యుద్ధ వార్తలను వినడం, ఇతరుల దోషాలను వినడం తామసిక శ్రవణం. అసలు వినకపోతే ఎందుకు వినాలి అంటే, సృష్టిలో జీవరాశులు తినడము, తిరగడము, శారీరక సుఖాన్ని అనుభవించడము అనే 3 సమానమే. కానీ మానవుడికి వినడం అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు భగవంతుడు. అదే మానవుడికి ఉన్న విశేషం. మిగిలిన ఏ జీవికి సదాసద్ జ్ఞానము కానీ, వివేకం కానీ, మోక్ష శక్తి కానీ ఉండవు. సాత్విక శ్రవణం మళ్ళీ 3 రకాలు. అవి ఏమిటంటే, మోక్షాన్ని ప్రసాదించే విషయాలను వినడం ఉత్తమం, స్వర్గాన్ని ఇచ్చే విషయాలు వినడము మధ్యమం, భోగ ఫలాలను ప్రసాదించే విషయాలు వినడం అధమం. అదేవిధంగా సాహిత్యము 3 విధాలు. భార్య భర్త సంబంధ కథలు వినడం ఉత్తమం. సాహిత్య శ్రవణము వేష వృత్తాంతాలను వినడం మధ్యమం, అక్రమ సంబంధాలను వినడం అధమం. తామసిక శ్రవణము 3 విధాలు. ధర్మ స్థాపన కోసము దుర్మార్గులను, పాపాత్మలను సంహరించే యుద్ధగాథలు వినడం ఉత్తమం. కౌరవ పాండవుల్లాగా విశేషమైన ద్వేషంతో కొట్టుకుంటూ ఒకరినొకరు చంపుకునే విషయాలు వినడం మధ్యమం. కారణం లేని కలహాలను, వివాదాలకు ప్రాధాన్యం ఇచ్చి వినడం అధమం. కనుక చెవులున్నందుకు సార్థకత చెందాలంటే పురాణ శ్రవణం చేయాలి. అది లభ్యం కావాలంటే మహాపురుషుల సాంగత్యం లభించాలి. మూర్ఖులతో చేసే స్నేహం విషం కంటే భయంకరమైనది. నీ తోటి సజ్జనుల చేత చేసే మైత్రి అమృతంతో సమానం కదా. కనుక మహర్షి మాకు మధుకైటవులతో హరి చేసిన యుద్ధాన్ని గురించి వివరంగా చెప్పమని శౌనకాదులు అడిగారు. పూర్వం మహాప్రళయము సంభవించింది. అప్పుడు లోకాన్ని నీటిమయమయ్యాయి. జనార్దనుడు ఒక్కడే మిగిలాడు. శేషపాన్పు మీద ప్రవలించి ఉన్నాడు. ఆ నీటిపై అతడి చెవులో నుంచి గుబిలి జారి కింద పడింది. అంతే. అందులో నుంచి పుట్టుకొచ్చారు మధుకైటవులు. సముద్రం నీళ్ళలోనే చక్కగా పెరుగుతూ ఉన్నారు. అన్నదమ్ముల్లాగా అక్కడే ఆడుకుంటూ ఉన్నారు. ఒకరోజు వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. దేనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది కదా. అట్లాగే అన్నిటికీ ఏదో ఒక ఆధారం ఉండాల్సిందే కదా. మరి ఈ నీరు దేని మీద ఆధారపడి ఉంది? అసలు ఈ నీళ్ళని ఎవరు సృష్టించారు? మనం ఎలా పుట్టాము? అసలు మన తల్లిదండ్రులు ఎవరు? అంత ఆశ్చర్యంగా ఉంది. అందుకే అంటుంది ఉపనిషత్తు, ఆశ్చర్య వత్రుశృతి ఖచ్చితేనం. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా కైటవుడి బుద్ధిలో ఒక ఆలోచన వచ్చింది. మన మహాశక్తి కారణంగానే నీళ్ళలో ఉన్నాం. ఈ నీళ్లను మనని కూడా ఆవిడే సృష్టించింది. అన్నిటికీ ఆధారం కూడా ఆమెయే అని చెప్పాడు. ఇంతలో వాళ్ళకి ఆకాశంలో నుంచి ఒక శబ్దం వినిపించింది. అది వాగ్జీవం అని ఇద్దరు నిర్ణయించుకున్నారు. దాన్నే జపం చేయడం మొదలుపెట్టారు. 1000 సంవత్సరాలు ఒక బీజంతో చేసిన తపస్సుకి ఫలితం మధుకైటవులకి మహాశక్తి దర్శనమిచ్చింది. వరం కోరుకోమంది. మధుకైటవులు తమ ఎంతట తాము కోరుకున్నప్పుడు మరణం రావాలని వరం అడిగారు. అంగీకరించి ఆదిశక్తి అంతర్ధమైంది. మహాశక్తి వరప్రభావంతో మన్నెవరూ చంపలేరనే గౌరవంతో విర్రవీగుతూ సముద్రాన్నంతా అల్లకల్లోలం చేస్తూ ఆడుకుంటూ ఉండగా బ్రహ్మదేవుడు కనిపించాడు వాళ్ళకి. అంతే. మాతో యుద్ధం చేయని అడిగారు. బ్రహ్మదేవుడిని యుద్ధం చేయడం ఇష్టం లేకపోతే సింహాసనం మాకిచ్చి వెళ్ళిపోమన్నాడు.
బ్రహ్మదేవుడు వరబలంతో వాళ్ళిద్దరిని చూసి ఏమీ చేయాలో తెలియక బిగుసుకుపోయాడు. వీళ్ళ మీద సామదాన భేద